ఓట్ల చోరీకి ఎన్నికల సంఘానికి బీజేపీకి ఏంటి సంబంధమని ప్రశ్నించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. తాము ఓట్లు చోరీ చేస్తే ఇండియా కూటమికి 240 సీట్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలిత 3 రాష్ట్రాలలో కూడా తామే అధికారంలోకి వచ్చే వాళ్ళమన్నారు. రాహుల్ గాంధీ అవగాహన లేకుండా మాట్లాడుతూ ఉన్నారని, ఆయన వల్ల కాంగ్రెస్ కుక్కలు చింపిన విస్తరిలా మారింది అన్నారు బండి సంజయ్. ఓటు తొలగించేది, ఓట్లను యాడ్ చేసేది ఎవరు? ఎలక్షన్ కమిషన్. ఎలక్షన్ కమిషన్ కు భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీ గారికి సంబంధం ఏంటని అడుగుతున్నాను. ఇండియా అలయన్స్ ఈ కలగూరగా అంతా కలిపి 240 వచ్చినాయి, మాకు 230 వచ్చినాయి. మాకు 240 సీట్లు ఎందుకు వస్తే మొత్తం మేమే వేసుకుంటాం కదా. తెలంగాణ రాష్ట్రంలో అధికారులు మేమే వస్తాం కదా, కర్ణాటకలో మేమే వస్తాం కదా, హిమాచల్ ప్రదేశ్ లో మేమే వస్తాం కదా. ఇవాళ హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఒక్క ఇంటిలో 300 ఓట్లున్నాయి. ఇది తీసేయాలన్నా వద్దా? కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేయాలి. వాళ్ళకి అనుకూలంగా వస్తాను ఈవీఎంలు బ్యాలెట్ చాలా మంచిది, వాళ్ళకి వ్యతిరేకంగా వస్తే ఇదో స్కామ్ అంటారు. బీహార్ లో మీరు ఎన్ని కుట్ర చేసినా మీ అబద్దాలను ప్రజలు నమ్మరు. రాహుల్ గాంధీకి దీని మీద ఐడియా లేదు. రాహుల్ గాంధీ అవగాహన హరైతే వల్లనే కాంగ్రెస్ పార్టీ కుక్కలు చింపిన విస్తరణ అయింది. రాబోయే రోజులు అదే జరుగుతుంది.